ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అందరూ కాదండి, కొంతమంది గురించి చెప్తాను చూడండి. ఎప్పుడూ కూడా భయంలో ఉంటారు. ఏ భయం అంటే, నాకేమన్నా అయిపోతుందేమో, నా భర్తకేమన్నా అయిపోద్దేమో, నా భార్యకేమన్నా అయిపోద్దేమో, నా బిడ్డల పరిస్థితి ఏంటి, ప్రమాదాల గురించి ఆలోచన చేస్తుంటారు. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తుంటారు. ఇంతకుముందు వారి జీవితంలో జరిగినటువంటి నష్టం మళ్ళీ జరుగుతుందేమో, ఇంతకుముందు జరిగిన ప్రమాదము మళ్ళీ జరుగుతుందేమో అనే భయంలో ఉంటారు. జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, ఆలకించండి ప్రియులారా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రమాదాలు జరిగాయి. నా జీవితంలో, మా కుటుంబీకుల జీవితంలో కూడా జరిగింది. మనము భూమి మీద ఉన్నప్పుడు అవన్నీ కూడా అనుభవించాల్సినటువంటి సందర్భాలు కొన్నిసార్లు జరుగుతాయి. అలాగని మళ్ళీ అవి జరుగుతాయని భయంతో బ్రతకడం అనేటటువంటిది కరెక్ట్ కాదని దేవుని సేవకుడుగా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. కొంతమందికి ప్రతి చిన్న విషయానికి భయం ఉంటుంది కదండి. మిమ్మల్ని ఉద్దేశించి ఈ ఉదయకాల సమయం కొరకు జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వీలైతే ఒకసారి ఆమేన్ చెప్తారా? ఇక మీదట, ఇప్పటి నుండి మీకును మీ కుటుంబమునకు ఎటువంటి అపాయము సంభవింపదు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో కూడా అనేకమైనటువంటి భయాలు ఉన్నాయి, ఆందోళన ఉంది. ఉదయకాల సమయంలో దైవజనుల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నాలో ఉన్న ప్రతి భయాన్ని తొలగిస్తున్నందుకు, ప్రతి అపాయము నుండి మమ్మల్ని తప్పిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతించండి. మీరు చేయుచున్న ప్రతి ప్రయాణాల్లో ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తిరిగి మీరు క్షేమంగా ఇంటికి చేరుకున్న తర్వాత ప్రార్థనతో కృతజ్ఞతాస్థుతులతో ముగించవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తూ, ఇక మీదట ఏ హాని జరగదు, ఏ అపాయం జరగదు, భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.